హలో, ఈరోజుకి కనకధార పారాయణం 21 డేస్ సంపూర్ణం అవుతున్నాయన్నమాట. పూజ ఈ రోజుతో సంపూర్ణం అవుతుంది. అందరినీ భోజనాలకు పిలిచాను. సుమారుగా 32 మెంబర్స్ వస్తారు. నేనే స్వయంగా వంట చేసి పెడదామని అన్నీ కట్ చేస్తున్నా. ఏం చేస్తున్నానో తెలుసా? వెజ్ బిర్యానీ చేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. ఇప్పుడే మిస్ అమ్మకి వెళ్ళి షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చా. ఈవినింగ్ 6:30 కల్లా పూజ స్టార్ట్ అవుతుంది. వంట చేయడం నాకు ఈజీ, అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసా. కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ కట్ చేశాను. అండ్ ఇక్కడ క్యాప్సికమ్ ఏమో పన్నీర్ బటర్ మసాలాకి చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సీడ్స్ ఉన్నాయి. ఇవి వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కర్బూజా సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ జీడిపప్పు, వీటన్నిటిని కలిపి మసాలా చేస్తున్నాను అనమాట. మంచి పన్నీర్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే చపాతీలు కూడా చేస్తున్నాం నైట్. మధ్యలో గిన్నెలు కూడా కడుక్కోవాలి కదా. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ చూడండి, రైస్ నానబెట్టి పెట్టాను. 2 కిలోస్ బాస్మతి రైస్ వెజ్ బిర్యానీకి. అసలు ఈరోజు ఏమేమి వండుతున్నాం చెప్పనా? వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ అండ్ చపాతీ, మిర్చి బజ్జీ, బూరెలు, పరమన్నం, పులిహోర, అంతేనా యశు? యాజ్ ఆఫ్ నవ్ అయితే చపాతీ చెప్పేశాను. లడ్డు, స్వీట్ లడ్డు అండ్ బూందీ ఉంది. సో ఇప్పుడు ఇవి ఉండాలి. టైం ఎంత అవుతుంది? 3:30. 6 కల్లా వంట ఫినిష్ చేసుకొని పూజకి మళ్ళీ రెడీ అవ్వాలి. అందరు వస్తారు, అంటే నాకు చాలా క్లోజ్ అండ్ డియర్ వాళ్ళందరూ వస్తారనమాట. పూజ సర్కిల్ ఒకటి ఉంది నాకు, వచ్చాక అది కూడా చూపిస్తాను. కిచెన్ కొంచెం క్లమ్సీగా ఉంటుంది, ప్లీజ్ డోంట్ మైండ్. అయినా మీరు ఎందుకు అనుకుంటారండి, మీకు అంతా తెలుసు కదా. సో అండ్ వాయిస్ కొంచెం లోగా అయితే ఉంది, ఎందుకంటే మార్నింగ్ నుండి ఉపవాసం, ఏం తినం, జస్ట్ జ్యూస్ తాగాను, మిస్ అమ్మలో సపోటా జ్యూస్. జస్ట్ ఇంకా కొంచెం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంటే అత్తమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. ఉల్లిపాయలు అత్తమ్మ తొక్క తీసిస్తే నేను పొట్టు తీస్తున్నా. అయితే పూజ కదా, ఉల్లిపాయలు వెల్లుల్లి వేస్తారా అంటే అట్లా ఏం లేదండి. అంటే నేను అలా ఏం మొక్కుకోలేదు. నవరాత్రులు అలా చేసినప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి, నేనైతే అలా ఏం అనుకోలేదు, మేము మామూలుగా వేసేసుకుంటాం ఉల్లిపాయలు. సో ఫస్ట్ పన్నీర్ గ్రేవీ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా వేస్తామన్నమాట. ఇలా బిగ్ సైజ్ కట్ చేస్తున్నా. ఉల్లిపాయ వేసినవి ఏమీ నైవేద్యంకి అయితే పెట్టను, జస్ట్ భోజనాలకి. నైవేద్యంకి అయితే ఓన్లీ పరమన్నం, బూరెలు పెడతాం, పులిహోర పెడతాం. ఎస్, ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాను. అయితే చాలామంది కనకధార పారాయణం ఎలా చేస్తావు స్వప్న అంటే, ఏముందండి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది కదా, లక్ష్మీదేవి దగ్గర మనం 21 డేస్ చేస్తున్నాము అని చెప్పేసి వినాయకుడిని పెట్టుకుంటాము. అంటే పసుపు వినాయకుడిని పెట్టి సంకల్పం లాగా తీసేసుకొని 21 డేస్ కనకధార పారాయణం 3 సార్లు చదవాలి కంటిన్యూగా. అండ్ నైట్ కూడా మేము 3 సార్లు చదువుతాం. అంటే నేను అలా చేస్తున్నాను. అండ్ నియమాలు ఏమేమి తీసుకున్నాను అంటే, నాన్ వెజ్ తినను, అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం ఉపవాసం ఉండేసి నైట్ ఓన్లీ ఒక పూట భోజనం చేస్తాను అనమాట. టిఫిన్ కూడా ఏం తినను. అండ్ మరీ నా షెడ్యూల్కి నీరసం వచ్చేస్తుందని మధ్యలో 1 లేదా 2 సార్లు జ్యూస్లు ఏవైనా తాగుతాను. పొద్దున్న ఒకసారి టీ, అంతే. సో 21 డేస్ నుండి అలాగే ఉన్నాను. బట్ ఇంచ్ గ్రామ్ కూడా నేను వెయిట్ తగ్గలే. ఎందుకు అంటే పొద్దంతా ఉపవాసం ఉండి నైట్ మంచిగా నైవేద్యాలు తింటున్నాం, నైట్ ఫుల్గా రైస్ తిని పడుకుంటున్నా కాబట్టి కొంచెం కూడా తగ్గలేదు. తృప్తి అయితే చాలా బాగుంది. కొంచెం వాయిస్ అయితే డల్గా ఉంది, ఎందుకంటే నీరసంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం మమ్మీ వాళ్ళందరూ వస్తారు అన్నమాట. ఉపవాసం అసలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కనకధార పారాయణం ఊరికే చదువుకున్నా చాలు, అంటే పారాయణం లాగా. కొంతమంది ఉపవాసం ఉండాలి అంటే ఉపవాసం. సో నేను కూరగాయలు కోస్తూ ఉన్నాను. మమ్మీ వచ్చింది, అమ్మమ్మ కూడా వచ్చింది. అమ్మమ్మ, మా వాళ్ళందరికీ హాయ్ చెప్పు. అమ్మమ్మ హాయ్. మమ్మీ, ఈరోజు మా మమ్మీ పులిహోర చేస్తుంది స్పెషల్గా, చాలా బాగుంటుంది. నేనేమో బిర్యానీ, పన్నీర్ కర్రీ చేస్తున్నా. మమ్మీ, అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా చందం పెట్టినండి తీసుకొచ్చిన అంతే. ఇక్కడ చూడండి, అత్తమ్మ ఆల్రెడీ బూరెలకి పూర్ణం నూరు పెట్టింది. అమ్మమ్మ రౌండ్ ముద్దలు చేస్తుంది, మమ్మీ ఏమో
పులిహోర చేస్తున్నా, పులుసు పులిహోర. మీరు కూడా అందరు రండి. యశు మధ్యలో పువ్వులు తీసుకురావడానికి వెళ్ళింది, సో వీడియో మిస్ అయిపోయింది. పన్నీర్ కర్రీ అయిపోయింది ఈ లోపల. చెప్పిగా చెప్పు. పెరుగు పెరుగు పచ్చడి కాదు, రైతా. నీకు అది పేరు కూడా తెలియదు. పెరుగు రైతా కాదురా, పెరుగు పచ్చడి. ఇది ఇది మొత్తం ఇందులో ఉన్న వెజిటేబుల్స్ చూడండి. ఈ కట్టింగ్ అంతా నేను చేశాను. ఇదంతా తయారు చేసింది నేనే. ఎలా ఉంది చెప్పండి. ఇది వెజ్ బిర్యానీకి మసాలా రెడీ అయిపోయింది. అక్కడ రైస్ పెట్టాను, ఉడుకుతూ ఉందన్నమాట. మధ్యలో మా యేషు పాప బయటికి వెళ్ళింది, సో అన్నీ మిస్ అయిపోయారు మీరు. అట్లా అయిందనమాట. ఇంకో పులిహోరకి ఇప్పుడే రైస్ ఉడికిచ్చి తీసాం. ఎప్పుడు పులిహోరకి చల్లగా అయిన తర్వాత కలపాలన్నమాట. పులిహోర పులుసు ఉడికిపోయింది. మా మమ్మీ చేసి ఇదైతే సూపర్ ఉంటుంది అట్లా. అండ్ ఇంకా అప్డేట్స్ కావాలి అంటే మా నర్సమ్మ అన్ని గిన్నెలు కడుగుతుంది. నర్స్, హలో నర్స్, హాయ్ చెప్ప అందరికి. కడుగుతున్నాం అమ్మ గిన్నెలు అంట. సో వెజ్ దమ్ బిర్యానీ. అక్క నైట్ ఎప్పుడైతే దాన్ని తొందరగా ఉంది అక్క. ఎందుకు బిర్యానీ తిందామని. యాక్చువల్గా దీపావళి రోజు చూస్తాం తొందరగా నైట్ ఎప్పుడు వేద్దా బాంబులు కలుద్దామని. ఈ రోజు ఎందుకు నైట్ ఎప్పుడు వేద్దా బిర్యానీ ఎప్పుడు తిందామని ఉందా స్మెల్కి. వెజ్ బిర్యానీ. వెజ్ మీరాకి నా బిర్యానీ అంటే చాలా ఇష్టం. వాడికి గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడుతుంది వాసన. అక్క నాకు వచ్చిన డౌట్ ఉంది. ఇప్పుడు నువ్వు మామూలుగా నువ్వు కుక్ చేస్తున్నావు కదా, బిర్యానీ స్మెల్ నీకు తెలియదా? అంటారు కదా జనరల్గా మామూలుగా ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీలో మంచి ఫ్లేవర్ రావాలంటే ఇక్కడ ఉంది చూడరా, ఇది బండ పువ్వు అని ఉంటుంది చూడు, దాని వల్లనే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది తెలుసా. ఓకే ఓకే. అండ్ జనరల్గా వంట వండిన వాళ్ళకి ఆ స్మెల్ రాదంటారు కదా. అవును, అంటే ఇక్కడ ఉండి ఉంటాం కదా, ఇప్పుడే బయట నుండి వచ్చిన వాళ్ళకి ఆ ఫ్లేవర్ చాలా ఉంటుంది. అండ్ తినబుద్ధి కూడా కాదు ఇంత పెద్ద వంట చేసిన తర్వాత. ఆకలి సగం. నాకైతే తినాలనిపిస్తుంది. తొందరగా 7:30 అయిపోతే బాగుంటుంది. 5:30 అయింది. ఈరోజు ఇంట్లో పూజ జరుగుతుంది కదా, అమ్మవారు పూజ అయిపోయిన తర్వాత అంత బాగా అయిపోయిన తర్వాత అమ్మవారు వస్తారు, మాట్లాడతారు. మమ్మీ. ఓకే. పూజ అనేది 7:30 6:30. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం పెట్టే నైవేద్యాలు ఉంటాయి కదా, వాళ్ళు ఎవ్వరు టేస్ట్ చేయరు కదా. ఒక్కొక్క దాని టేస్ట్ ఎట్లుందో ఇట్లా ఇట్లా తేపు వస్తుంది, వచ్చిన తర్వాత దేని టేస్ట్ ఎట్లుందో చెప్తారు. అవునా, ఇట్లాంటి మిరాకిల్స్ చూడాలనుకుంటాను చాలా. సంకీర్తన అక్క అని వస్తారు, అక్క కూడా చెప్తారు అసలు. సో ఇది బిర్యానీ చేసేసాం. దీంట్లో కొంచెం మనం కుంకుమ పువ్వు వాటర్ అయినా ఆర్ లైట్ ఫుడ్ కలర్ వీ కెన్ యాడ్ ఇట్. చూడండి నేను అమ్మవారికి చక్కగా డెకరేషన్ చేస్తున్నా. చీర కట్టుకోలేదు అది అని అనకండి, కొత్త చీర రెడీగా పెట్టుకున్నాను. ఈ డెకరేషన్ చేసి వెళ్ళి కట్టుకుంటా. సో చూడండి ఎలా డెకరేట్ చేశాను. ఈరోజు అనుకోకుండా మల్లె పువ్వులు దొరికాయి, మల్లె మొగ్గలు, డవలం, తామర పువ్వులు అన్నీ అమ్మకి భలే దొరికాయి. ఎప్పుడో లోపల అత్తమ్మ ఎప్పుడో తెచ్చిపెట్టిందంట కుబేరస్వామిని. మొన్న విగ్రహం బయటకు వచ్చింది, అదిగో చూడు పిన్ని. నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కుబేరుడు మొన్న అత్తమ్మ బయటికి తీసింది. బయటికి వచ్చాడు కుబేరుడు ఇంకా ఇంట్లోకి. లక్ష్మమ్మకి ధవలం పెట్టి ఇలా మంచిగా డెకరేట్ చేశాను నేను. తామర పువ్వులు, లిల్లీ ఫ్లవర్స్ అవి పెట్టి. అండ్ వరాహి అమ్మకి ఇలా పెట్టాను అనమాట. కందదీపము. సో ఇది డెకరేషన్ అయితే అయిపోయింది. నేను వెళ్ళి శారీ వేసుకొని వచ్చేస్తాను. రెడీ అయిపోయాను. ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నాము. ఒకసారి చూడండి. రాదక్క లేటుగా వచ్చినావు, పనిలోకి జాయిన్ అయిపోయింది. ఇదిగోండి అన్ని శారీస్ పెడుతున్నా అనమాట వచ్చిన వాళ్ళందరికీ. అన్నీ రెడీగా ఉన్నాయి. వాయినాలు రెడీ అవుతున్నాయి. పూజకు అందరు వచ్చేసారు. వంటలు అవుతున్నాయి. ఇందులో కొన్నిట్లో పానకం కావాలి. చూడండి చక్కగా మల్లె మొగ్గలు దొరికాయి, ధవలం దొరికింది. అసలు ఎంత బాగుందో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావిష్టం గతోపి వా యస్ స్మరత్ పుండరీకాక్ష స్వాబాహంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశనం. దీపం జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం శుక్లాం భరధరం
विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गंगे च यमुने च गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलस्मिन् सन्निधौ कुरु। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहुत्कानगं यं वन्दे विष्णुं वैवरहरं सर्वलौकैकनाथम्। ओम श्री महालक्ष्मी देवीये नमः। ध्यायामि ज्ञानं समर्पयामि। हिरण्यं विन्ध्येयं धावस्यं पुरुषानहम् अश्वपूर्वां रथमज्जां हस्तिनादभृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अंगीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवताय मुग्धा मुहुर्विरदति वदने मुरारे प्रेमत्रपाफनिहितानि गतागतानि मालादृशो मधुकरी महोत्पलेया सामेशियं दिशतु सागर संभवाय आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूते भवेन्मय भुजङ्गशयाङ्गनाय बाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेय हारावली वहरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमा महतु मे कमलालयाय कालाम्बुदारि ललितो रसिकैकबारे दारादरे स्फुरति या तटिदङ्गनेव मातुः समस्य जगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनाय प्राप्तं पदं पदमकत्कलु यत्पभावात् माङ्गल्यबाजि मधुमाधिनि मन्मदेन मय्यापतेतु इदहमन्तरमीक्षणार्धं मन्दारसं च मकरालय कन्यकाय विश्वामरेन्द्रपदविद्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदर सहोदरमिन्दिराय इष्टाविशिष्टमतयोऽपि ययार्दयार्ददृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिं प्रविष्ट कमलोदरि दिद्यरिष्टाम् पृष्टिं पृशिष्ट मम पुष्टरविष्टराय दद्यार्दयानुपवनोऽत्र विनाम्बुदाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशो विशन्ये दुष्कर्म कर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयिने नयनाम्बुवाहः गीर्देवदेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखर वल्लभेति सृष्टिस्थिति प्रलय केलियु संस्थितायै तस्यै नमः श्रीभुवनैक गुरोस्तरुण्ये श्रुत्यै नमोऽस्तु शुभकर्म फलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीय गुणान्नवाये शक्यै नमोऽस्तु शतपत्र निकेतनाये पुष्टै नमोऽस्तु पुरुषोत्तम वल्लभाये नमोऽस्तु नालीकनिबाननाये नमोऽस्तु दुर्गोदलि जन्मभूम्ये नमोऽस्तु सोमामृत सोदराये नमोऽस्तु नारायण वल्लभाये नमोऽस्तु हेमाम्बुजपीठिकाये नमोऽस्तु भूमण्डलनायिकाये नमोऽस्तु देवादिदयापराये नमोऽस्तु शार्गायुधवल्लभाये नमोऽस्तु देव्ये भृगुनन्दनाये नमोऽस्तु विष्णोरुरसिस्थिताये नमोऽस्तु लक्ष्मी कमलालयाये नमोऽस्तु दामोदर वल्लभाये नमोऽस्तु शान्ते कमलेक्षणाये नमोऽस्तु भूत्ये भुवन प्रसूत्ये नमोऽस्तु देवादिभिरर्चिताये नमोऽस्तु नन्दात्मज वल्लभाये सम्पत्कराणि सकलेन्द्रिय नन्दनानि साम्राज्यदान विभवानि सरोरुहाक्षि तद्वन्दनानि दुरितो हरणोद्यतानि गन्धमाल्य शोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरि प्रसीद मह्यं भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरि प्रसीद मह्यं दिग्गस्तिभिः कनक कुम्भ मुखावसुष्ट सर्वाहिनी विमल चारु जल प्लुतांगीं प्रातन्नमामि जगतां जननीं अशेष लोकादिनाद गृहिणीं अमृताभिपुत्रीं
కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయ స్తువంతి ఏ త్రిభువన భూతిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాదిక గురుతర భాగ్య భాగినః భవంతి తే భువి బుధ భావితాశయా ప్రియా జగతి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. అమలా బాగా చెప్పు. ఏ అమ్ములు ఏం తింటున్నావు? వెజ్ బిర్యానీ. మొత్తానికి పూజ అయితే బాగా జరిగింది. చెల్లి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడు ఇట్లనే రండి చిన్ను. బాయ్ చిట్టి తల్లి. ఎక్కడ ఏం కాదు తడిపోతుందిలే. బాయ్ బాయ్ బంగారు తల్లి. అత్తమ్మ. మొత్తానికి పూజ ఇలా జరిగింది. చాలా బాగా జరిగింది. ఎంతమందిని అనుకున్నామో అంతమంది వచ్చారు. మంచి జరిగింది కదా. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. మీరు కూడా రండి, హ్యాపీగా చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఫుల్ అలసిపోయాం. బాయ్.